రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వాళ్ళని వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఏపీ సిట్ అధికారులని ఆదేశించింది. హైకోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించడంతో, బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈరోజు వాళ్ళ పిటిషన్లపైన విచారణ జరిగింది. పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది వీళ్ళిద్దరిని కస్టడీలోనికి తీసుకొని విచారించాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు వివరించింది. అయితే సుప్రీంకోర్టు ప్రభుత్వ న్యాయవాది వాదన పట్ల అంత సానుకూలంగా స్పందించలేదు. వీళ్ళిద్దరూ విచారణకు హాజరవుతారు అని సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళిద్దరికీ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీరు దర్యాప్తు అధికారి ముందుకు వెళ్ళి విచారణకు హాజరయ్యి దర్యాప్తుకు సహకరించాల్సిందిగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సమయంలోనే వీళ్ళని కస్టడీలోకి కూడా తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు. వీళ్ళిద్దరూ దర్యాప్తుకు విచారణకు హాజరై విచారణకు సహకరిస్తారు, అలా తాము చెబుతున్నామంటేనే ఇక వాళ్ళు దర్యాప్తుకు సహకరిస్తున్నట్టు కదా, అయినా సరే మళ్ళీ కస్టడీలోనికి తీసుకొని విచారించాల్సి ఉంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వచ్చే శుక్రవారం వరకు అయితే వీళ్ళిద్దరిని అరెస్టు చేయవద్దు అంటూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంగానే ఈ కేసులోనే 33వ నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో ప్రస్తావించినప్పుడు బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సక్రమమా లేక అక్రమమా అన్నది వచ్చే విచారణలో తాము తేలుస్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పటికైతే తాత్కాలికంగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించినట్లే. వచ్చే శుక్రవారం వరకు వాళ్ళని అరెస్టు చేయడానికి లేదు. అట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరిని విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు సిట్ ఇచ్చిన నోటీసుల ఆధారంగా వీళ్ళు దర్యాప్తుకు విచారణకు హాజరవుతారు. అప్పుడు వీళ్ళని ఒకసారి లేకుంటే 2 సార్లు పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ఒకసారి దర్యాప్తుకు అధికారి ముందుకు వెళ్ళి విచారణకు హాజరైన తర్వాత కూడా తదుపరి విచారణ సందర్భంగా వీళ్ళని అరెస్టు చేయాల్సి ఉంటుంది అని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చెప్తే అందుకు సుప్రీంకోర్టు ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుంది అన్నది కూడా చూడాలి. ఆల్రెడీ మీరు ఇచ్చిన నోటీసులకు కట్టుబడి వాళ్ళు వచ్చి విచారణకు హాజరైనప్పుడు మళ్ళీ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది అని ఏమన్నా సుప్రీంకోర్టు వచ్చే శుక్రవారం ప్రశ్నిస్తుందా, ఈ వారంలోపు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. బాలాజీ గోవిందప్పనైతే అరెస్టు చేసేశారు. మైసూర్లో ఆయన పోలీసులు అరెస్టు చేశారు ఆయన్ని. ఆయన కూడా పిటిషన్లో ఇన్వాల్వ్ అయ్యారు ముందస్తు బెయిల్ కోసం. కాకపోతే బాలాజీ గోవిందప్ప అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి అయితే ఇది తాత్కాలికంగా ఊరటనే చెప్పాలి.